సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. విజయవాడలో జరగనున్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం మరియు స్మృతివన ప్రారంభోత్సవ వేడుకలు కృష్ణా జిల్లా గుడివాడ నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వెళ్లారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని బైక్ ర్యాలీను ప్రారంభించారు. రాష్ట్రంలో బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీలకు వ్యతిరేకంగా రామోజీ, రాధాకృష్ణ కుట్రలు చేస్తున్నారని, పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఉన్న వారిద్దరూ రోడ్లపైకొస్తే యువత చెప్పులతో కొడతారని మండిపడ్డారు. అంబేద్కర్ వారసుడిగా ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే కొడాలి నాని. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. స్వరాజ్య మైదానంలో దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి దారి పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు అని చెప్పి ఆయన ప్రజలకి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఆయన అనుక్షణం ఆయన జీవితాన్ని దారిపోసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ప్రతిష్ఠించి దాన్ని ప్రారంభించి ఆయన అడుగుజాడల్లో ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళని ఆర్థికంగా వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. రామోజీరావు, రాధాకృష్ణ అనేవాళ్ళు ఒక బ్రోకర్ లాంటి వాళ్ళు. చంద్రబాబు గారికి బ్రోకర్లు వాళ్ళిద్దరు రాసినటువంటి పేపర్లు, టీవీలు దయచేసి ఎవరు చూడమాకండి. ఈ బ్రోకర్ గాళ్ళు రాసినటువంటి రాతలకి, బ్రోకర్ గాళ్ళు చెప్పేటువంటి వార్తలకి నన్ను అడిగితే నేనేం చెప్తా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, పేద వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు రాధాకృష్ణ, రామోజీరావు కనుక ఎక్కడ రోడ్డు మీద కనపడితే ఈ కుర్రాళ్ళే చెప్పు తెగేటట్టు కొడతారు.